మరి బోధించే వారిని చూడాలి. ఎందుకంటే అప్పుడే మనము బోధకులుగా మారగలుగుతాం. ఎందుకంటే మనం కూడా ఈ లోకానికి బోధ చేయాలి. మనం ఈ లోకానికి టీచ్ చేయాలండి. మనం నేర్చుకున్నది మనం ఈ లోకానికి బోధ చేయాలి. ఏంటంటే నమ్మకం గురించి, ప్రేమ గురించి, సత్యం గురించి, సంతోషం గురించి కూడా మనము బోధ చేయాలి. నిజానికి ప్రతి ఒక్కరు ఇలా మైక్ పట్టుకునే బోధ చేయక్కర్లేదు గానీ, మన జీవితమే ఒక బోధగా ఉండాలనమాట. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా పాపము లేని జీవితం గురించి, యథార్థమైన జీవితం గురించి మనమే ఈ లోకానికి చూపించాలి. దేవుని బిడ్డలుగా. దేవునికి మహిమ కలుగును గాక. మనమే ఈ లోకానికి చూపించాలండి. ఎందుకంటే యేసుక్రీస్తుని చూపించడానికి ముందుగా మనల్ని చూస్తారు చాలామంది. కాబట్టి మనం ఈ లోకానికి బోధ చేయాల్సిందేంటంటే, ఒక యథార్థమైన జీవితం గురించి, పాపం లేని జీవితం గురించి. మనం నోరు తెరిచి టీచ్ చేసిన దానికంటే కూడా, మన లైఫ్ చాలా ఎక్కువగా బోధ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మనం నోరు తెరిచి బోధ చేసిన దానికంటే కూడా, మన జీవితం ఎక్కువగా బోధ చేస్తుంది. ఎందుకంటే మన క్రియలు, మన పద్ధతి, మన యొక్క ప్రవర్తన చాలా ఎక్కువగా ఇతరులకి టీచ్ చేస్తుంది. బోధ చేస్తుంది. చాలా మందున్నారు అలా బోధ చేసిన వారిలో. చెప్పాలంటే నోవహు కూడా ఒక టీచరే. ఆయన ఏ టీచర్ ట్రైనింగు పొందలేదు. కానీ ఈ లోకానికి ఆయన కూడా చాలా పాఠాలు చెప్పగలిగిన ఒక టీచర్‌గా కనబడతాడు. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే చాలు. దేవునితో కూడా నడవడం అంటే ఏంటో ఆయన మనకి టీచ్ చేశాడు. నోవహు. ఎందుకంటే ఆ తరం వారిలో నిజానికి అక్కడ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ తరం వారిలో ఎవ్వరు నీతిమంతులు లేరండి. ఈరోజు మనం నిజంగా ఎవరినైనా ఒకరిని చూసి నేర్చుకుంటాం. చూడు ఆ వ్యక్తి అలా ఉన్నాడు, ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు అని చెప్పి మనం కొంచెం ప్రోత్సాహం పొందుతాం. కానీ ఆ తరం వారిలో ఎవ్వరు లేరండి. ఆయన ఒక్కడు నీతిమంతుడుగా కనబడ్డాడు. ఆయన నిందారహితుడుగా ఉన్నాడు. ఆ తరం వారందరిలో కూడా. నిజంగా అతను దేవునితో నడిచినవాడు. అంటే దేవునితో నడిచే ఒక అనుభవం అంటే ఏంటో నోవహు మనకి టీచ్ చేస్తాడు. అలాగే యోబు కూడా ఒక టీచర్ అని చెప్పుకోవాలి కదా! ఆయన కూడా ఒక టీచరే. ఆయన కూడా మరి ఎన్నో విషయాలు యథార్థత గురించి ఆయన బోధ చేశాడు ఈ లోకానికి. దేవునికి మహిమ కలుగును గాక. 42వ అధ్యాయం 12వ వచనం చూస్తే యోబు గ్రంథంలో చాలు. మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకని? అతనిలో ఉన్న యథార్థతను బట్టి. ఆస్తులు అన్నీ కోల్పోయాడు. తనకు కలిగినవన్నీ కోల్పోయాడు. కానీ యథార్థతను అతను కోల్పోలేదు. కాబట్టి యథార్థత గురించి ఆయన మనకు టీచ్ చేస్తాడు. నిజానికి 23:10లో ఒకటి చూసినట్లయితే ఎంతో ఆయన శోధింపబడ్డాడు కదా! హ్మ్. ఆ! ఆయన మనకి ఏం టీచ్ చేస్తాడంటే శోధనల్లో ఉన్నప్పుడు మనం శోధింపబడిన కొలది కూడా సువర్ణం వలె మారతాము అనే విషయాన్ని ఆయన టీచ్ చేస్తూ ఉన్నాడు. రెండవ అధ్యాయం 9, 10 వచనాల్లో కూడా కొన్ని విషయాలు టీచ్ చేస్తాడాయన. చూడండి. హ్మ్. హ్మ్. చూడండి అద్భుతమైన మాట రాయబడింది యోబు గురించి. అతని నోటి మాటల్లో ఏ మాట చేత కూడా ఆయన పాపం చేయలేదు. నోటి మాటతోనే పాపం చేయలేదు. ఇక డైరెక్ట్‌గా ఎక్కడ పాపం చేస్తాడాయన? ఎందుకంటే ఒక పాపం చేసామనుకోండి, మళ్ళా ఆ పాపం కప్పిపుచ్చుకోవడానికి అనేకమైన అబద్దాలాడాలి నిజానికి. కానీ ఆయన నోటి మాటతో కూడా మరి ఏ తప్పుగా పాపము చెయ్యలేదు.
ఆ! మెయిన్ ఏంటంటే యథార్థతకి ఒక ఐకాన్‌గా ఉన్నాడాయన. యథార్థత. భార్య చెప్తుంది, "నువ్వింకా యథార్థతలు వదలవా? ఉన్నవన్నీ పోయాయి కదా! యథార్థతను కూడా వదిలేయొచ్చు కదా!" ఇది ఎవరి మాటిది? ఒక భార్య మాట కాదిది నిజానికి. ఎవరు మాట్లాడుతున్నారు వెనకాల? ఆ! సాతాను ఇలా మాట్లాడతాడు. వాడు మాట్లాడే తీరును మీరు గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపట్టగలగాలి. సాతాను తంత్రాలు మనం ఎరగని వారము కాదు. ఒక భార్య మాట్లాడుతున్నట్టు కాదది. నువ్వింకా యథార్థతను వదలకుండానే ఉంటావా? దేవుడిని దూషించి మరణం అయిపోవచ్చు కదా! అప్పుడాయన ఏమని చెప్తున్నాడంటే, "నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు." కనీసం మూర్ఖురాలు అనొచ్చు కోపంతో. కానీ అనలేదాయన. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మనం దేవుని వల్ల మేలు అనిపిస్తామా? కీడును మనం అనుభవింప తగదా? అనెను. చూడండి ఎంత గొప్ప టీచింగో. ఎందుకంటే అనుభవంలోంచి వచ్చిన టీచింగ్ ఇది. ఇది చాలా బలమైనది. చాలా పవర్‌ఫుల్ ఇది. ఎందుకంటే ఈరోజు మనం ప్రిపేర్ అయ్యొచ్చి ఇక్కడ నించొని చెప్పేది కాదిది టీచింగ్. యోబు అనుభవంలోంచి వచ్చిన టీచింగ్ ఇది బోధ. కాబట్టి మేలైతే అనిపిస్తామా? కీడు అనిపించమా? అంటే దేవుడు కీడు చేసేవాడని కాదు అర్థం. ఒకవేళ బాధొస్తే మనం సహించుకోలేమా? నిలబడలేమా? దేవుడిని అప్పుడు కూడా మనం మహింపరచలేమా? అని ఆయన మనకి ఈరోజు టీచ్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా ఒక టీచర్‌గానే కనబడుతున్నాడు చెప్పాలంటే. కాబట్టి దానియేలు లైఫ్ కూడా దానియేలు గురించి కూడా ఆయన కూడా ఒక టీచరే. వీళ్ళెవ్వరు కూడా టీచర్ ట్రైనింగ్‌లు, టీటీసీలు ఏమి అవ్వలేదు వాళ్ళు. లేకపోతే ఒక మైక్ పట్టుకోలేదు వాళ్ళు. ఈరోజు మనం పట్టుకున్నట్టు. కానీ వాళ్ళ జీవితము ఒక బోధగా ఉందండి. వాళ్ళ బ్రతికిన బ్రతుకు ఒక బోధ చేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం మోరేలో కట్టిన బలిపీఠము మరి అబ్రహాం జీవితమే ఒక బోధగా ఉంది. ఆయన ఒక బోధకుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దానియేలు లైఫ్ వల్ల కూడా శాసనాలు మారిపోయాయండి. శాసనాలు మారిపోయాయి. ఒక్క వ్యక్తి అండి. ఒకే ఒక వ్యక్తి శాసనాలు మార్చేసాడండి. మొదట ఒక శాసనము సంతకం చేయబడింది. ఏంటది? ఎవరు ఏ దేవుడికి ప్రార్థన గాని ఏది కూడా చేయనవసరము లేదు అనే ఒక శాసనము వెలువడింది అప్పట్లో. దానియేలు గ్రంథంలో. ఒక్కసారి మనం ఆ వచనాలు చూద్దాం. 6, 10. హ్మ్. చాలండి. అటువంటి శాసనం సంతకం చేయబడినప్పటికి కూడా ఎంతో ధైర్యంతో అతను ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజు చేసిన ప్రార్థన కాదది. అనుదినము చేయడం అతనికొక అలవాటు. అతను చేయకుండా ఉండలేడు. మరి అటువంటి శాసనము వచ్చినప్పటికి కూడా ఆ శాసనాన్ని అతను మార్చివేశాడు తెలుసా? ఆ శాసనాన్ని అతను మార్చివేశాడు. 6వ అధ్యాయము 26, 27 వచనాలు చూద్దాం. చాలు. అద్భుతమైన మాట. దానియేలు యొక్క దేవునికి భయపడుతూ వణుకుచుండవలెను అనే శాసనం ఒకటి విడుదలైందండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని గురించి చెప్తూ అక్కడ దానియేలు పేరొచ్చింది. ఆ దేవుడు ఎవరో ఏంటో వాళ్ళకి తెలీదు పాపం. కానీ దానియేలు దేవుడు అబ్బా! ఎంత ఆధిక్యత వచ్చిందండి దానియేలుకి. దానియేలు దేవుడు, షద్రకు, మేషకు, అబేద్నెగో అని వారి దేవుడు. లేకపోతే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఈరోజు మన పేరు కూడా అక్కడ పెట్టుకుంటే నిజంగా అంటే ఈ చరిత్రలో లిఖించబడ్డాయి కదా వారి పేర్లు. ఎంత అద్భుతమైన జీవితం అది జీవిస్తే అది సాధ్యమవుతుందండి. ఈరోజు వారి అందరూ కూడా మనకి బోధకులుగా కనబడుతున్నారు. అసలైన సిసలైన బోధకులు వాళ్ళు. శాసనాలు మార్చేశారండి. ఏ దేవుడికి ప్రార్థన చెయ్యక్కర్లేదు అనే శాసనాన్ని దానియేలు దేవునికి ప్రతి ఒక్కరూ
భయపడి ఆయన సముఖమున వణుకుచుండవలెను అనే శాసనాన్ని తీసుకొనొచ్చారు. ఆయనే జీవము గల దేవుడు. ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యం నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యం తుదముట్టనకుండును. ఆయన విడిపించువాడును, రక్షించువాడై ఉండి, పరమందును, భూమి మీదను సూచక క్రియలను, ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించెను అని వ్రాయించెను. దేవునికి మహిమ కలుగును గాక. శాసనాలు మార్చి పడేశారండి. వారు నిజమైన బోధకులండి. ఎందుకంటే, బోధకుడిలో ఉండవలసిన ఒక లక్షణం ఏంటో తెలుసా? వారు ఆ బోధ మీద నిలబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది బోధకులే ఉన్నారు. అద్భుతంగా మాట్లాడగలరు. కానీ వారి జీవితము మనం తీసుకోవాలండి. దేవునికి మహిమ కలుగును గాక. కదా! ఇలాగా మనం ఆలోచిస్తే అసలు ఎవరు బోధకులు అవ్వకూడదేమో అనిపిస్తది. ఆ మాట కూడా ఉంది బైబిల్‌లో. మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధ చేసేద్దామని కంగారు పడిపోకండి. ఎందుకంటే బోధకుడు బోధ మీద నిలబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన టీచర్ యాక్చువల్‌గా యేసుక్రీస్తు, తర్వాత సేవకులు. ఈ ఇద్దరిని మనం చూడాల్సుంటది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనల్ని చూసి ప్రజలు నేర్చుకునే విధంగా ఉండాలి. ఆయన దైవత్వాన్ని మనము చూపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 13, 14 చూడండి. యోహాను సువార్త. చాలు. ప్రభువును, బోధకుడునైన నేను అని యేసయ్య చెప్పారు. ఎందుకంటే ఆయన మొట్టమొదటి బోధకుడు. ఆయన ఏకంగా శిష్యుల పాదాలు కడిగాడాయన. ఇదిగో నేను కడుగుతున్నాను. మీరు కూడా మీ మీ యొక్క అందరి ఒకరు పాదములు ఒకరు కడగవలసిందే. అంటే తగ్గించుకోవాల్సిందే. అంతగా తగ్గించుకోవాల్సిందే అని ఆయన బోధిస్తూ ఉన్నాడు. అందుకే రోమాపత్రికలో ఉంది 2వ అధ్యాయం 21 వచనం చూడండి. చాలు. చూసారండి? ఎందుకంటే మొదట యేసుక్రీస్తు బోధకుడు. తర్వాత మనకెవరైతే టీచ్ చేస్తున్నారో వారు బోధకులు. వారికి ఏమని చెప్పబడిందంటే, ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా? లేకపోతే దొంగిలవద్దని బోధించి నీకు నీవే దొంగిలదవా? వ్యభిచరింపవద్దని చెప్పి నీవు వ్యభిచరించదవా? పై వచనంలో కూడా చూస్తే చీకట్లో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఆ! బోధకులతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈసారి. మరి ఎదుటి వారికి బోధించి నీకు నీవు బోధించుకొనవా? దొంగిలవద్దని చెప్పే దొంగిలిస్తావా? వ్యభిచరించొద్దని చెప్పే వ్యభిచరిస్తావా? కదా! ఎప్పుడు కూడా బోధకుడంటండి బోధ మీద నిలబడాలి. అదే ఒక టీచర్ యొక్క లక్షణం. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మకత్వం కలిగి ఉండాలి. అయితే ఒక నించుని చెప్పేవాళ్ళని కాదు గానీ, ఈరోజు ప్రతి ఒక్కరు ఒక బోధకులే చెప్పాలంటే. యేసయ్యని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక బోధకులుగా ఉండాలి. మీ జీవితం ద్వారా ఈ లోకానికి ఒక పాపం లేని జీవితం గురించి, ఒక పరిశుద్ధమైన జీవితం గురించి, ఒక నమ్మకత్వం గురించి, ఒక యథార్థత గురించి మీరు బోధ చేసేవారిగా ఉండాలి. వీరు యేసుని నమ్ముకున్నారు. వీరి జీవితం ఈ విధంగా ఉంది అని వారు తెలుసుకునే విధంగా ఉండాలి. నమ్మకత్వం కలిగి ఉండాలి. కాబట్టి అబ్రహాము దేవుని దగ్గర ఉండి నేర్చుకుని ఇప్పుడు అతను ఒక టీచర్ అయిపోయాడు. అబ్రహాం దేవుని చేత పిలువబడినప్పుడు మరి అతను దేవుని యొక్క మాట విని ప్రయాణం చేస్తూ ఉండగా మరి మోరే దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఎప్పుడైతే దేవుని దగ్గర అతను నేర్చుకున్నాడో ఇప్పుడు అతను మనకు బోధ చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి విశ్వాసం గురించి నేర్చుకోవాలంటే మనం అబ్రహాం దగ్గరికెళ్లి నేర్చుకోవాలి. ఈరోజు మనల్ని చూసి ఈ లోకం ఏదైనా నేర్చుకోగలుగుతుందా? మనం ఏదైనా ఇతరులకి మరి యేసు యొక్క మంచి లక్షణాలు చూపించే వారిగా ఉన్నామా? మనం చెప్తాం ఏంటంటే మనుషుల వైపు చూడకండి, యేసు వైపు చూడండి అంటాం. మంచిదే.
కానీ మనం దేవుడిని నమ్ముకున్నాం అంటే మనలో కొన్ని లక్షణాలు ఈ లోకం ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేస్తది. మనం ఒక బోధకుల వలె ఉండాలి. మనం అనేక విషయాలు ఈ లోకానికి బోధించేవారిగా ఉండాలి. ఒక నమ్మకం గురించి, ఒక పరిశుద్ధత గురించి, ఒక విశ్వాసం గురించి లేకపోతే, ఒక మంచితనం గురించి, ఒక ప్రేమ గురించి లేకపోతే మనం బోధించేవారిగా ఉండాలి. అబ్రహాం ఈరోజు ఒక బోధకుడుగా ఉన్నాడు. అతని జీవితం అంతా కూడా ఒక బోధ చేసినట్టుగా మనకి ఉంది ఇవాళ. కాబట్టి మన జీవితం, మన పనులు, మన ప్రవర్తనలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం పరిశీలించుకుందామండి. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మోరే అనే మాటకు అర్థం ఏంటంటే బోధకుడు. అంటే అక్కడ బలి అర్పించినటువంటి అబ్రహాము ఒక బోధకుడుగా ఉన్నాడు. బోధకుడంటే మైక్ పట్టుకొని చెప్పే అది కాదండి. మైకే పట్టుకోనవసరం లేదు. మన జీవితం ఒక బోధగా ఉంది ఈరోజు అనేకులకి. ఈరోజు మనల్ని చూసి ఇతరులు ఏం నేర్చుకుంటున్నారు? ఒక నమ్మకత్వం గురించి బోధించే వారిగా ఉండాలి. బోధకుడు, బోధకుడవ్వాలంటే ఒక వ్యక్తి అతను బోధకుని వైపు చూడాలి. ఒక వ్యక్తి టీచర్ అవ్వాలంటే టీచర్ వైపు చూడాలి. మన టీచర్ ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన వైపు చూడాలి. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ ఓపికతో పరుగు పందెలో పరిగెట్టండి అని చెప్తాడు. ఆయన దగ్గర మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అది ఈ లోకానికి బోధ చేయవలసిన అవసరం ఉంది. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా! ఈరోజు అనేక విషయాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు ప్రభా! వాటిని మేము గైకొనుటకు, ఇతరులకు ప్రభా వాటిని చూపించుటకు సహాయము దయచేయండి. అల్పులము, అయోగ్యులము, ఎందుకు పనికిరాని వారం తండ్రి. అయ్యా! అనేకులకు బోధిస్తున్నాం గాని, మాకు మేమే బోధించుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు అనేకులకు సువార్త ప్రకటిస్తున్న మేము, మాకు మేమే బోధించుకోవడానికి కూడా సహాయం చేయండి తండ్రి. మేము తొట్టిల్లిపోయి అనేకులకు బోధించినట్లయితే ఏ ఒక్కరు కూడా వినలేరు తండ్రి. అయ్యా! సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు నిన్ను నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఒక బోధకుని వలె ఉండడానికి సహాయం చేయండి తండ్రి. నిన్ను చూపించేవారిగా ఈ లోకానికి మేము ఉండడానికి సహాయం చేయి ప్రభా! మా యొక్క నడతలు, మా యొక్క శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా నోటి మాటలు, మా ప్రవర్తన, మా యొక్క విధి విధానం, మా బ్రతుకు అయా మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అది నీ వాక్యానికి అనుగుణంగా ఉండడానికి, అయ్యా నిన్ను చూపించేదిగా ఉండడానికి సహాయం చేయండి. ఇతని దీవెనలతో ప్రతి బిడ్డను నింపండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి విత్తబడుతున్న వాక్యం మా హృదయాల్లో నాటింప చేయండి. అది ముప్పదంతులు, అరవదంతులు, నూరంతలుగా ఫలింప చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుతారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనకు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్.